హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా పిల్లలు చికెన్ బిర్యానీ మమ్మీ అని అడిగారు. అయితే వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1 కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 4-5 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయాలి. 1/2 కప్పు పెరుగును, అలాగే ముందుగా వేయించి తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే సన్నగా తరిగిన పుదీనా అండ్ కొత్తిమీరను, అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈలోపు రైస్లో వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రైస్ కుకింగ్ కోసం సరిపడా వాటర్ పోసి అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వీడియోలో చూపించిన బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ను, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను, ఉప్పును వేసి, అలాగే కొద్దిగా నిమ్మకాయను పిండి తెల్లనివ్వాలి. ఈ లోపల ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, మరాఠీ ముక్క, ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసి కుక్ చేయాలి. చికెన్ కుక్ అయ్యే లోపల అయితే రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. తెల్లొచ్చిన వాటర్లో అయితే బియ్యాన్ని వేసి ఒక 50% అయితే రైస్ని కుక్ చేసుకోవాలి. ఒక 75% చికెన్ కుక్ అయిన తర్వాత రైస్ని అయితే దానిపైన యాడ్ చేసి, రైస్ పైన కలర్ వాటర్ను స్పూన్తో కొద్దిగా యాడ్ చేయాలి. నేనైతే 2 ఫుడ్ కలర్స్ని అయితే తీసుకున్నాను. ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి స్పూన్తో అయితే పైన అలా చల్లుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ను, అలాగే కొత్తిమీర, పుదీనాను, ఒక 3 టేబుల్ స్పూన్ అన్నం ఉడికించిన వాటర్ను 2 కప్స్ చుట్టూ పోసి మూత పెట్టి దానిపైన అయితే బరువు పెట్టాలి. నేనైతే ఒక దెబ్బలో వాటర్ పోసి ఆ వెయిట్ని అయితే దాని మీద పెట్టాను. అలా ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మీడియం మంట మీద మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా వేడి బిర్యానీలో ఆనియన్, నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా అయితే బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.